గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ బీకామ్ స్టూడెంట్స్. ఈ రోజున మనం థ్యాంక్ యూ. ఈరోజు ఇన్సూరెన్స్ ప్రమోషన్ అనేది మనకి బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ క్లాసెస్తో పాటు ఇన్సూరెన్స్ ప్రమోషన్ అనేది కూడా వారంలో ఒక 2 రోజులు ఉంటుంది. సో ఆ ఇన్సూరెన్స్ ప్రమోషన్ అనేది ఏంటంటే ఒక ఫౌండేషన్ కోర్సు వంటిది అనమాట. దాన్ని మనం స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అని అంటాము. సో స్కిల్ డెవలప్మెంట్ కోర్సు ఒకటి అయితే లైఫ్ స్కిల్ కోర్స్ అని మరొకటి. మీ అందరికీ లైఫ్ స్కిల్ కోర్స్ గురించి తెలుసు, హెచ్విపిఈ ఉంటుంది, అదొక 50 మార్కులకు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సు ఓన్లీ మన బీకామ్ వాళ్ళకి మాత్రమే మనం పెట్టుకున్నాము. అది ఇన్సూరెన్స్ అండ్ ప్రమోషన్ అండ్ కాదు, ఇన్సూరెన్స్ ప్రమోషన్. అది ఈ ఇన్సూరెన్స్ ప్రమోషన్లో మనం ఈ ఏ విధంగా మన యొక్క బీమాని మనం ప్రమోట్ చేసుకుంటాం అనేది ఇక్కడ చెప్పుకుంటాం అనమాట. సో ఆ ఇన్సూరెన్స్ అనేది భావన ఎప్పటి నుంచి వచ్చింది, అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, భారతదేశంలో దాని యొక్క స్టేటస్ ఎట్లాగా ఉంది, మరి ఈ బీమా కంపెనీని కంట్రోల్ చేయడానికి ఏదైనా ఒక సంస్థ ఉందా, ఇటువంటి విషయాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో నా ఫైల్ ఒకసారి షేర్ చేస్తాను. ఒకసారి చూడండి, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. దాన్ని బట్టి అది వచ్చిందో లేదో మీరు చెప్తే. రైట్, ఫైల్ కనబడుతుందా మీకు? ఓకే, క్లోజ్ చేసేసేయండి. మనం ఇంతకుముందు ఆల్రెడీ ఇన్సూరెన్స్ అనే దాని గురించి కొంత బ్రీఫ్గా కొంత మెటీరియల్ అయితే నేను చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇన్సూరెన్స్ అనేది భారతదేశంలో ఏ విధంగా వచ్చింది వీటి గురించి చెప్పాం. అలాగే ఇన్సూరెన్స్లో ఉండేటటువంటి సూత్రాలు, వీటి గురించి ఆల్రెడీ నేను షేర్ చేశాను కూడా, ఫైలు దానిలో ఉంటుంది. ఇక మనకి ఈ రోజున ఇంపార్టెంట్ టాపిక్ ఏమిటంటే, ఒకసారి ఇక్కడ ఇన్సూరెన్స్ గురించి చెప్పి అప్పుడు అందులోకి వెళ్దాము. A contract in which an individual or entity receives financial protection or reimbursement against losses from an company. The company pools clients' risk to make payments more affordable for the insured. అంటే ఒకానొక వ్యాపారికి లేదా ఒక సంస్థకి ఏదైనా ఒక సరుకును ఎగుమతి చేసేటప్పుడు ఆ సరుకుకి ఏదైనా అవుతుందేమోనని, లేదా ఆ సరుకుని గొడవంలో పెట్టుకున్నప్పుడు ఆ సరుకుకి ఏదైనా అవుతుందని, ఎవరికైనా వస్తువు పైన ఒక అంటే రిస్క్ అయితే ఉంటుంది. ఆ రిస్క్ని మనం కవర్ చేసుకోవాలి. ఎందుకంటే గొడవంలో ఉన్నటువంటి సరుకు కాలిపోతే ఆ డబ్బులు ఎవరిస్తారు? వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి తిరిగి రాదని ఒక భయం. అలాగే సముద్రంలో ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నప్పుడు కూడా సముద్ర మార్గంలో ఒక దొంగలు తీసుకుని వెళ్ళిపోవడం కానీ, సునామీ లాంటివి ఏవైనా ఒక తుఫాన్లు వచ్చినప్పుడు కొట్టుకుపోవడం కానీ, సరుకు నదిలో అంటే ఆ సముద్రంలో మునిగిపోవడం కానీ జరిగినప్పుడు వీటి నుంచి రక్షణ ఎలా మనం పెట్టినటువంటి పెట్టుబడి నీటిపాలు అయిపోయే లేదా అగ్గిపాలు అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మన వ్యాపారం సజావుగా జరగడానికి, వర్తకం సజావుగా జరగడానికి ప్రవేశపెట్టినదే ఇన్సూరెన్స్ అనేది. దీన్ని మనం వర్తక సదుపాయాలని కూడా అంటాము. అంటే వర్తకానికి సహాయపడేవన్నమాట ఇది. అంటే ఏ విధంగా వర్తకుడు ఒక వస్తువుని కొనుగోలు అమ్మకాలు చేసే క్రమంలో వస్తువుని ఒక చోట నుంచి మరో చోటికి పంపించి అమ్మటం అనేది చేస్తాడు, లేదా వస్తువు నిల్వ చేయడం అనేది చేస్తాడు ఉత్పత్తి అయిన తర్వాత. ఈ విధంగా ఉత్పత్తి అయిన తర్వాత ఆ సరుకుని గొడవంలో నిల్వ చేసినప్పుడు అగ్ని ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఆ సరుకుని విదేశాలకు ఎగుమతి చేస్తున్నప్పుడు మార్గ మధ్యంలో సముద్రంలో మునిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా సరుకు పైన పెట్టినటువంటి డబ్బులు, ఆ పెట్టుబడి వెనక్కి వచ్చే అవకాశం లేదు. ఎంతో రిస్క్తో ఉంటాడు. అంటే అనవరతం టెన్షన్ అనమాట అతనికి. సో ఈ విధంగా టెన్షన్తో ఉండటం అతనికి మిగతా కార్యకలాపం దృష్టి పెట్టలేకపోతాడు. అందుకని అతని యొక్క రిస్క్ని, ఆ నష్టభయాన్ని భరించడానికి ముందుకు వచ్చినటువంటి కంపెనీ మనం బీమా కంపెనీ అంటాము. ఆ బీమా కంపెనీ ఏం చేస్తుంది అంటే, ఈ వ్యక్తి యొక్క ఆ నష్టాన్ని తన పేరు మీదుగా బదిలీ చేస్తుంది. తనకు బదిలీ చేసుకొని ఇక నుంచి నీవు నిశ్చింతగా నిద్రపో, నీ వస్తువుకి ఏదైనా ప్రాబ్లం అయితే ఆ వస్తువు తిరిగి నేను ఇవ్వగలను, లేదా ఆ డబ్బులైనా నేను ఫుల్ఫిల్ చేయగలను, భర్తీ చేస్తాను అని చెప్పి ఒక హామీ ఇస్తూ, అందుకు బదులుగా ఈరోజు మన
ఈ యొక్క ఉత్పత్తిదారుడు లేదా వర్తకుడి దగ్గర నుంచి కొంత మొత్తాన్ని ప్రతిఫలంగా ఆ కంపెనీ తీసుకుంటుంది. అటువంటి ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం అంటే భవిష్యత్తులో ఏర్పడే నష్టాలను ఎదుర్కోవడానికి భవిష్యత్తులో ఏర్పడే నష్టాలను ఎదుర్కోవడానికి ప్రస్తుతం చెల్లించే ప్రీమియం ద్వారా మనకి బీమా కంపెనీకిని ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తికి మధ్య ఏర్పడిన కాంట్రాక్ట్ని మనం ఇన్సూరెన్స్ లేదా బీమా అని అంటాము. సో తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్ పరంగా చూసినప్పుడు చాలా, ఎందుకంటే ఒక మన చేతిలో లేని అన్సర్టైన్ ఈవెంట్స్ ఏదైనా జరిగితే వాటి నుంచి రక్షణ ఈ బీమా కంపెనీ మనకి ఇస్తుంది. అంతేకాకుండా నష్టభయాల్ని అందరి దగ్గర ఉన్నటువంటి వాటితో ఒక స్ప్రెడ్ చేసి కోఆపరేషన్ అంటే సహకారంతో ఒక 100 మంది దగ్గర నష్ట భయాన్ని అందరికీ కూడా స్ప్రెడ్ చేసి ఎవరో ఒకరిద్దరికి మాత్రమే జరిగిన నష్టాన్ని అది భర్తీ చేస్తుంది. అలాగే విదేశీ వర్తకం సజావుగా జరగడానికి మనకి ఒక ఫెసిలిటీని కలుగజేస్తుంది ఇన్సూరెన్స్. అలాగే క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ యొక్క ఏజెన్సీగా మనకు అది పనిచేస్తుంది. అలాగే అవసరమైనప్పుడు ఆర్థిక సహాయంగా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మెడికల్ సపోర్ట్ ఇస్తుంది. అలాగే సోర్స్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ అంటే ఎంప్లాయబిలిటీ కలుగజేస్తుంది. ఇలా ఇన్సూరెన్స్ కంపెనీ వలన భారతదేశంలో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. అలాగే ఇన్సూరెన్స్లో కూడా 2 రకాలు. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ అంటే జీవిత బీమా, రెండోది జనరల్ ఇన్సూరెన్స్ అంటే జీవిత బీమా కానీ వస్తు బీమా అన్నమాట. ఈ విధంగా 2 రకాలుగా ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. అలాగే ఈ జనరల్ ఇన్సూరెన్స్లో తిరిగి మోటార్ ఇన్సూరెన్స్ అని, ఫైర్ ఇన్సూరెన్స్ అని, హెల్త్ ఇన్సూరెన్స్ అని, సముద్ర బీమా, మెరైన్ ఇన్సూరెన్స్ అని, ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, అగ్ని బీమా, ఫైర్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్, సో వాహన బీమా, ఇలా అన్నిటికీ కూడా ఈ బీమా సౌకర్యాన్ని కలుగజేయడం ద్వారా తద్వారా ఒక వినియోగదారుడికి ఏర్పడే నష్ట భయాన్ని తన పేరు మీదుగా బదిలీ చేసుకుంటుంది. అందుకు ప్రతిఫలంగా ఒక ప్రీమియాన్ని తను తీసుకుంటుంది. అది జీవిత బీమాలు అయితే నెలకి కావచ్చు, 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరానికి ఉంటుంది. అదే మిగతా జనరల్ ఇన్సూరెన్స్లు అయితే ఎట్ ఏ టైమే మనం కట్టవలసినటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. సో అందులో లైఫ్ ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. అలా జరిగినప్పుడు ఆ ఫ్యామిలీకి మనం కేర్ తీసుకోవడానికి వీలుగా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మనకి ఇవ్వటం అనేది చేస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. ఇక్కడ చూడండి, ఒక ఫ్యామిలీలో పెద్ద వ్యక్తికి ఏదైనా అయితే ఆ పిల్లలు రోడ్డున పడకుండా, ఆ ఫ్యామిలీ రోడ్డున పడకుండా కేర్ ఆఫ్ చేసేటటువంటి దాన్ని మనం లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది, ఇద్దరి మధ్య అంటే పాలసీ తీసుకున్నటువంటి ఓనర్ మధ్య ఎవరైతే మనకి ఇస్తున్నారో, అలాగే ఇన్సూర్ చేసినటువంటి ఇన్సూరర్ మధ్య హలో హలో ఎవరండి? ఎవరమ్మా? క్లాస్ అవుతుందిరా, చెప్పమ్మా. తర్వాత మాట్లాడుతున్నాం. సరే, వేర్ ద ఇన్సూరర్ అగ్రీస్ టు, ఒకసారి మన వాళ్ళు చేశారేమో చూశాను, మధ్యలో యొక్క జాయినింగ్ కావట్లేదేమోనని ఒకసారి. సరే, ఇంకా లేదనుకుంటాను. సో లైఫ్ ఇన్సూరెన్స్ మనకి ఇన్సూర్ చేసినటువంటి ఒక వ్యక్తికి మరియు అంటే అతని జీవితానికి ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ వ్యక్తికి ఎవరైతే ఆ రకమైన పాలసీని ప్రొవైడ్ చేశారో ఆ పాలసీ ఓనర్కి మధ్య ఒక ఒప్పందం అనమాట ఇన్సూరెన్స్ అనేది. అలాగే వేర్ ద ఇన్సూరర్ అగ్రీస్ టు రీఎంబర్స్మెంట్, ఎక్కడైతే ఇన్సూరరు నీకు కలిగిన నష్టానికి నేను కొంత మొత్తాన్ని రీఎంబర్స్ చేస్తానని హామీ ఇస్తూ అతని యొక్క డెత్కి కానీ లేదా ఏదైనా ఒక అదర్ ఈవెంట్ అంటే సమ్ టెర్మినల్ ఇల్నెస్ కానీ లేదా క్రిటికల్ ఇల్నెస్ కానీ కలిగినప్పుడు, అంటే అనారోగ్యం పాలైనప్పుడు అతనికి ఈ రకమైనటువంటి పాలసీ ద్వారా రీఎంబర్స్మెంట్ చేస్తాను అని ఒక భరోసా కల్పిస్తుంది. అలాగే ఇన్సూర్డ్ అగ్రీ ఏమని, మీరు చెప్పినటువంటి ఆ యొక్క ఇన్సూరెన్స్కి కొంత మొత్తాన్ని నేను ఇక్కడ పాలసీ మొత్తం అంటే ప్రీమియంగా చెల్లిస్తానని హామీ ఇవ్వడాన్ని మనం ఈ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉంటుంది. అలాగే స్పెసిఫిక్గా కొన్ని రాతకోతలు అనేవి అందులో ఉంటాయి. వాటి యొక్క లైబిలిటీ ఎంతవరకు ఉంది, ఏ రకంగా మరి పాలసీ చేసినంత మాత్రాన
అక్కడ ఉన్నటువంటి వినియోగదారుడు అతను ఏ రకమైన రక్షణ తీసుకోవాల్సిన అవసరం లేదా, తీసుకోవాలా అనే విషయాలు కూడా అందులో తప్పనిసరిగా ఆ యొక్క అంశాలన్నీ జోడించబడి ఉంటాయి. ఇక ఇక్కడ చూడండి, లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చేటటువంటి వాటికో భారతీయ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ అని, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ అని, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ అని, అలాగే మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అని ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ కొన్ని ఇవ్వటం జరుగుతుంది. అలాగే జనరల్ ఇన్సూరెన్స్ కూడా, ఇది లైఫ్ అంటే అదర్ దెన్ లైఫ్ ఇన్సూరెన్స్ మనకి జనరల్ ఇన్సూరెన్స్ అనేది మరొకటి ఉంటుందన్నమాట. దాన్ని కూడా చూసినట్లయితే జనరల్ ఇన్సూరెన్స్ మనకి కామన్గా అదర్ దెన్ హ్యూమన్ లైఫ్ కాల్డ్ జనరల్ ఇన్సూరెన్స్. అంటే ఇన్సూరెన్స్ ఎనీథింగ్ అదర్ దెన్ హ్యూమన్ లైఫ్, మన జీవితం కాకుండా ఇక వస్తువులకు సంబంధించి ఏదైనా ఒక పాలసీ తీసుకున్నట్లయితే దాన్ని జనరల్ ఇన్సూరెన్స్గా చెప్పుకుంటాం. సపోజ్ ఏంటంటే ఒక ప్రాపర్టీ, హౌస్ కావచ్చు, లేదా ఒక వస్తువు కావచ్చు, ఇలా ఏదైనా దొంగతనం జరగకుండా, ఏదైనా ఒక యాక్సిడెంట్లో డ్యామేజ్ జరగకుండా, ఏదైనా ఒక ప్రాపర్టీకి ఒక ఇన్సూర్ చేసుకుంటే అలాంటి దాన్ని జనరల్ ఇన్సూరెన్స్గా మనం చెప్పుకుంటాము. అలాగే ఒక యాక్సిడెంట్ అయ్యి ఒకవేళ హాస్పిటలైజ్ అయితే ఒక వ్యక్తి, లేదా ఏదైనా ఒక అనారోగ్యానికి గురైతే, ఏదైనా ఒక సర్జరీ కూడా చేయవలసి వస్తే అప్పుడు కూడా ఆరోగ్య బీమా అనేది జనరల్ ఇన్సూరెన్స్లో భాగంగానే ఉంటుంది. తరువాత ఈ జనరల్ ఇన్సూరెన్స్ కానీ, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ కొన్ని పాలసీలు ఆటోమొబైల్స్కి, అలాగే కొన్ని హోమ్ ఓనర్స్కి వాళ్ళు నష్టం ఎంత కావాలని క్లెయిమ్ చేసుకుందామని అనుకున్నారో ఆ విలువకు తగినటువంటి ప్రీమియాన్ని వీళ్ళు ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించవలసి ఉంటుంది కొంత మొత్తాన్ని. అది జనరల్ ఇన్సూరెన్స్లో. ఇక్కడ చూడండి, వేరియస్ టైప్స్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ అని ఉంది. సో ఇక్కడ ఆటో అంటే కారు కావచ్చు, ఆటోమొబైల్ ఏదైనా కావచ్చు, హోమ్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఫైర్, అలాగే కెటిల్ పశువులకి, అలాగే యాక్సిడెంట్లు అయితే వాటికి, అలాగే ఏవియేషన్ అంటే విమానయాన రంగానికి, అలాగే మెరైన్ సముద్రయానం ద్వారా, ఇవన్నీ కూడా మనం జనరల్ ఇన్సూరెన్స్ పరిధిలోకే వస్తాయి. దట్ ఈస్ వేరియస్ టైప్స్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ అని చెప్పవచ్చును. అలాగే ఫైర్ ఇన్సూరెన్స్, ఇందులో మనకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఏది? ఫైర్ ఇన్సూరెన్స్, అగ్ని ప్రమాద బీమా. అగ్ని వలన మనకి ప్రమాదం కలగకుండా ముందుగా చేసే ఇన్సూరెన్స్ బీమానే, అది ఇన్సూరెన్స్నే మనం ఫైర్ ఇన్సూరెన్స్ అంటాము. ఇక్కడ వాట్ ఈస్ ద ఫైర్ ఇన్సూరెన్స్ అంటే ఒక కాంట్రాక్ట్ ఫైర్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఏంటి, భవిష్యత్తులో ఏదైనా ఒక నష్టం జరిగితే ఆ నష్టాన్ని నేను పూడ్చుతానని, అంటే భర్తీ చేస్తానని ఒక ఇండెమినిటీ, నష్టం జరిగినప్పుడు మాత్రం నష్టాన్ని పరిపూర్తి చేస్తానని హామీ ఇస్తూ ఉంటారు ఎవరు? ఇన్సూరెన్స్ కంపెనీలు. అందుకు బదులుగా కొంత మొత్తాన్ని నేను చెల్లిస్తానని ఒప్పుకుంటూ వినియోగదారుడు లేదా వ్యక్తి ఒప్పుకుంటూ వారిద్దరి మధ్య కుదిరిన ఒప్పందాన్ని మనం ఫైర్ ఇన్సూరెన్స్ అంటాం. అయితే ఇందులో ముఖ్యమైనది ఏంటి? ప్రమాదాలు దేని వలన జరిగితే? అగ్ని వలన జరిగితే. కాబట్టి అగ్ని ప్రమాదం వలన కనుక ఏదైనా ఒక ఇన్సూరెన్స్ అంటే అగ్ని ప్రమాదాలకు వ్యతిరేకంగా ఆ ప్రమాదం జరిగితే అందుకు మనం పరిహారం పొందడానికి వీలుగా ఒక పాలసీ తీసుకుంటే దాన్నే మనం ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ అని అంటాము. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, ఆఫ్ కోర్స్ హెల్త్, ఒక వ్యక్తి తనపైన ఆధారపడిన కుటుంబానికి తనతో సహా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇక్కడ మరణం కాదు, ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే ఆ వ్యక్తికి ఆరోగ్య సమస్యలు కానీ, వారిపైన ఆధారపడిన వ్యక్తులకు కానీ ఆరోగ్య సమస్యలు అంటే ఏదైనా ఒక అవయవం కానీ యాక్సిడెంట్లో కోల్పోవడం కానీ, లేదా అతనికి ఇల్నెస్ వచ్చి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధితో బాధపడినప్పుడు కానీ ఈ రకమైనటువంటి ఆరోగ్య బీమా అనేది ఉపయోగపడుతుంది. ఇందుకు గాను మనకి అనేక కంపెనీలు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. మనం కొంత మొత్తాన్ని నెలవారీగా కానీ, 6 నెలలకు కానీ, సంవత్సరానికి కానీ, ఒకసారిగా కానీ కట్టుకొని ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మనం ఒక సంవత్సర కాలంలో ఈ పాలసీ తీసుకున్నాం అనుకుంటే ఆ సంవత్సర కాలంలో మనకు కానీ మన కుటుంబానికి కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం వాటి నుంచి రక్షణ పొందడానికి ఈ కంపెనీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది. ఒకసారి మళ్ళీ చూద్దాము. ఎవరైనా స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారేమో, రైట్? ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ అంటే అది. తర్వాత వచ్చారు ఇప్పుడే కొంతమంది వచ్చారు. చూద్దాం అటెండెన్స్ కూడా మధ్యలో, ఒక నిమిషం తర్వాత.
సరే, మళ్ళీ క్లాస్లోకి వెళ్దాం. తర్వాత మెరైన్ ఇన్సూరెన్స్, దీన్ని సముద్ర బీమా అంటారు. అంటే ఇవి ఎగుమతులు దిగుమతులు చేసినప్పుడు ఆ రకమైనటువంటి బీమా సదుపాయాన్ని తీసుకుంటారు. ఒక వర్తకుడు మన విశాఖపట్నం ఓడరేవు నుంచి లండన్ ఓడరేవుకి ఒక సముద్ర మార్గం ద్వారా ఒక వస్తువుని పంపిస్తున్నాడు అనుకుందాం. సో సముద్ర మార్గంలో వస్తువుని వెళ్తున్నప్పుడు అక్కడ అతనికి సముద్రంలో అలల తాకిడి అంటే తుఫాన్లు వచ్చినప్పుడు ఆ వస్తువు నీట మునిగే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా సునామీ లాంటి పెద్ద పెద్ద కెరటాలతో కూడినటువంటి ఒక భయంకర ఉత్పాతాలు కలిగినప్పుడు కూడా అటు వాటి నుంచి రక్షణ పొందొచ్చు. అలాగే సముద్రపు దొంగలు ఉంటారు, పైరేట్స్ అంటారు. వారి ద్వారా వారు కూడా ఈ రకమైన వస్తువులను అపహరించుకొని పోయి వారికి నష్టం కలిగే అవకాశం ఉంది దాని నుంచి రక్షణ పొందడానికి. అలాగే మనకి ఇంకా చిన్న చిన్న ప్రమాదాలు ఏవైనా అంటే ఆ సముద్రములో ఉప్పు గాలుల ద్వారా సముద్రంలో ఉన్న పడవలోకి ప్రవేశించి ఆ ఉప్పు గాలుల వలన దాదాపుగా 1 నెల రోజులు ప్రయాణం చేస్తుంది అనుకోండి, ఉప్పు గాలుల వలన అక్కడ ఉన్నటువంటి ఆ వస్తువు చెడిపోతే ఇటువంటి వాటి నుంచి రక్షణ పొందడానికి ఈ మెరైన్ ఇన్సూరెన్స్ లేదా సముద్ర బీమా అనేది ఉపయోగపడుతుంది. సో ఈ సముద్ర బీమా మనకి ఎప్పుడైతే చేయించుకున్నామో అక్కడ ఆ సముద్రంలో పంపిస్తున్నటువంటి వస్తువుకి ఏమైనా సరే మనకి ఇక ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం ఆ రిస్క్ని మన తరపున భరించడానికి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం జరిగింది, దాని సముద్ర బీమా. ఎప్పుడైతే ఇలాంటి సముద్ర బీమా తీసుకున్నామో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది, మన వస్తువుకి ఇలాంటి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం విలువను అంచనా వేసి ఆ మొత్తం మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు వాస్తవంగా నష్టం జరిగితేనే. ఇండెమ్నిటీ సూత్రం గుర్తుపెట్టుకోండి, వాస్తవంగా నష్టం జరిగినప్పుడు మాత్రమే నష్టపరిపూర్తి చేయటము ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ అంటే. ఇక్కడ సముద్రంలో వెళ్తున్న వస్తువుకి ఏదైనా ప్రమాదం జరిగితేనే ఈ మెరైన్ ఇన్సూరెన్స్లో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ యజమానికి డబ్బులు చెల్లిస్తుంది. అలా కాకుండా ఇన్సూరెన్స్ తీసుకున్నాం కాబట్టి ఆ పడవ క్షేమంగా లండన్కి వెళ్ళింది, అక్కడ అంటే డౌన్లోడ్ అయిపోయింది, అంటే మొత్తం సరుకు అంతా అక్కడ డౌన్లోడ్ చేశారు, వాటికి తిరిగి వచ్చేస్తుంది. ఇంకా అలాంటి సందర్భాల్లో ఆ సరుకుకి మీరు చేసిన ఇన్సూరెన్స్ ఇంకా ప్రాబ్లం, దానికి డబ్బులు అనేవి ఇవ్వడు యజమాని. ఎందుకంటే సరుకు క్షేమంగా వెళ్ళింది, యజమానికి ఏ రకమైనటువంటి పైసలు రావన్నమాట. దాన్ని సముద్ర బీమా అంటారు. అటు అఫ్కోర్స్ ఇందులో కూడా రకాలు ఉన్నాయండి, టూ అండ్ ఫ్రో ఉంటుంది. సో అవి కూడా మరొకసారి నేర్చుకుందాము. సో తర్వాత ఇక్కడ చూడండి వేరియస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు. ఇప్పుడు ఇందాక మనం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు చూసాము. ఇక్కడ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆటోమొబైల్ కానివ్వండి, ఒక ఫైర్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఒక మెరైన్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, వీటన్నిటికీ ఈ రకమైనటువంటి పాలసీలు జారీ చేసే కంపెనీలు మనం ఇక్కడ చూస్తున్నాము. ఒకటి భారతీయ ఎక్సా, ఇందాక కూడా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అది కూడా ఇస్తుంది. సో ఇది జనరల్ ఇన్సూరెన్స్కి భారతీయ ఎక్సా ఈ రకంగా ఒక పాలసీ ఇస్తుంది. అలాగే రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, ఇది కూడా రిలయన్స్ వారు కూడా జనరల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. మీ వాహనానికి థర్డ్ పార్టీకి కానీ ఫుల్ ఏదైనా మీరు ఒక పాలసీకి ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటే వాహన బీమా వీరు కూడా చేస్తారు. అలాగే ఎస్బీఐ జనరల్ కూడా ఈ రకమైనటువంటి జనరల్ ఇన్సూరెన్స్ చేస్తుంది వస్తువులకు గాను. ఇక చివరగా సో ఇవి మనం రకాలు నేర్చుకుంటే, మరి అయితే ఇన్ని రకాలుగా మనకి ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, ఇన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలు వ్యక్తులకు కంపెనీలు జారీ చేస్తున్నాయని తెలుసుకున్నాము. మరి కంపెనీ ఒకవేళ ఈ విధంగా ఈ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తికి ఒకవేళ మోసం చేసి ఆ రోజు నిజంగా ఒక ప్రమాదం జరిగితే ఆ ప్రమాదానికి మేము చెయ్యమండి. చూడండి ఇటీవల ఒక సినిమాలో కూడా గాడ్ ఆఫ్ యాక్ట్ అని చెప్పి ఒక మాట, అంటే గాడ్ ఆఫ్ యాక్ట్ అంటే మేము కొన్ని రకాల ప్రమాదాలకు మాత్రమే డబ్బులు ఇస్తాము, గాడ్ వలన జరిగినటువంటి కొన్ని ప్రమాదాలకి డబ్బులు ఇవ్వము అని ఏదైనా ఒక లిటిగేషన్స్ ఉండొచ్చు. కాబట్టి అటువంటి వాటి గురించి ముందుగానే మనం ఒక్కోసారి మనకి ప్రమాదం జరిగినప్పుడు దానికి వాస్తవంగా ఇవ్వవలసి ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏదైనా విధంగా అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రమాద బీమా పరిహారాన్ని ఎగ్గొట్టడానికి వీలుగా అవాయిడ్ చేయడానికి వాళ్ళు ఇవ్వనని చెప్పవచ్చు. అలాంటి సందర్భంలో మనం కోర్టుకు వెళ్ళి కానీ అలాగే మనం న్యాయాన్ని పొందవచ్చును. అయితే అసలు ఇటువంటి బీమా కంపెనీలు ఇటువంటి దురుద్దేశంతో ఉండకుండా ఎప్పటికప్పుడు ఆ బీమా కంపెనీలు నియంత్రించడానికి మరొక సంస్థని
భారతదేశంలో ఏర్పాటు చేయటం జరిగింది. దాన్ని ఐఆర్డిఏ అంటారు. ఐఆర్డిఏ. సో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి మనం ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎప్పుడు ఏర్పాటు చేశారు, అది ఏ రకమైనటువంటి ఫంక్షన్స్ చేస్తుంది, అది ఎక్కడ ఉంది కార్యాలయము, అలాంటి ఆ విషయాలు ఇప్పుడు నేర్చుకోవడం జరుగుతుంది. సో యాక్చువల్గా మనం చెప్పుకున్నటువంటి వాటికి అదనంగా ఇప్పుడు ఐఆర్డిఏ గురించి చెప్పుకోబోతున్నాము. ఈ ప్రశ్న ఎలాగిస్తాడంటే ఐఆర్డిఏ అనగానేమి, దానిని వివరించి ఐఆర్డిఏ యొక్క విధులను వివరించండి అని అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఐఆర్డిఏ గురించి ఇప్పుడు నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, అరుణ్ కుమారి జాయిన్ అయింది. ఇంకా ముందుగా రావడానికి ప్రయత్నించాలండి, అందరూ ఇన్ టైంలో ఉండాలి. ఇక్కడ చూడండి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఐఆర్డిఏ అంటే దాని అర్థం ఏమిటి? ఐ అంటే ఇన్సూరెన్స్, రెగ్యులేటరీ, ఆర్ అంటే రెగ్యులేటరీ, అండ్ డెవలప్మెంట్, డి ఫర్ డెవలప్మెంట్, ఏ ఫర్ అథారిటీ. సో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అంటే బీమా నియంత్రణ అభివృద్ధి సాధికార సంస్థ అని దీని తెలుగులో మనం అంటాము. సో ఆ విధంగా అడిగినప్పుడు కానీ, ఐఆర్డిఏ అని ఇంగ్లీష్లో ఉన్నప్పుడు కానీ, సో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉన్నప్పుడు కానీ ఈ యొక్క నోట్స్ రాసుకోవాల్సిన అవసరం ఉంది, అక్కడ రాయవలసిన అవసరం ఉంటుంది. సో ముందుగా ఐఆర్డిఏ అంటే దాని అబ్రివేషన్ తెలుసుకోవడం జరిగింది కదా. ఒక్కసారి మళ్ళీ అందరూ మననం చేసుకోండి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, అది ఐఆర్డిఏ అంటారు. ఇది ఏం చేస్తుంది, ఇది ఎప్పుడు స్థాపించబడింది అనే దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఐఆర్డిఏ అనేది ఏంటంటే ఒక జాతీయ సంస్థ, జాతీయ నియంత్రణ సంస్థ అనమాట. ఇది ఎవరు నియంత్రణ చేయడానికి? ఒక బీమా పరిశ్రమను నియంత్రణ చేయడానికి. ఏదైతే బీమా పరిశ్రమ ఉందో ఆ బీమా పరిశ్రమలో ఏ రకమైనటువంటి అవకతవకలు జరగకుండా అవన్నీ కూడా సరిగ్గా జరుగుతున్నా లేదని ఎప్పటికప్పుడు నియంత్రణ చేయడానికి ప్రభుత్వం చేత ఏర్పాటు కాబడినటువంటి ఒక ప్రాధికార సంస్థ ఈ ఐఆర్డిఏ అంటాము. సో ఇది ఒక నేషనల్ రెగ్యులేటరీ బాడీ, అర్థమైంది కదా, జాతీయ నియంత్రణ సంస్థ ఇది. సో దేని కొరకు? బీమా పరిశ్రమను. మరి బీమా పరిశ్రమ అంటే ఏమిటి? ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి, మరి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి. లేదా మరొక రకంగా చెప్పాలంటే జీవిత బీమా సంస్థలు, సాధారణ బీమా సంస్థలు. ఈ రెండు రకాలుగా ఓన్లీ జీవిత బీమా మాత్రమే ఇష్యూ చేసేటటువంటి పాలసీలు ఇష్యూ చేసినటువంటి కంపెనీలు కొన్ని అయితే, కొన్ని వాహనాలకు మరియు అగ్ని బీమాలకు, సముద్ర బీమాలకు కూడా పాలసీలను జనరేట్ చేసేటటువంటి కంపెనీలు కొన్ని. ఇలా మొత్తం కంపెనీ కలిపి మన ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అంటున్నాము. అంటే బీమా పరిశ్రమ మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది. సో బోత్ లైఫ్ అండ్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు. సో సాయి, ఎస్ రైట్, వస్తున్నారు. సో ఇంకా ఎర్లీగా ఉండు సాయి. సరే, ఇక్కడ చూడండి, మరి ఎక్కడ దేని అంటే ఎవరు దీన్ని ఏర్పాటు చేశారంటే అండర్ ద ఆస్పిషియస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఎవరు ఏర్పాటు చేశారు దీన్ని? భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఐఆర్డిఏని. ఎందుకోసము? ఇలా ఒక నేషనల్ రెగ్యులేటరీ బాడీగా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీని కంట్రోల్ చేయడానికి, ఏ రకమైనటువంటి మోసాలకు తావు ఇవ్వకుండా చక్కగా నియంత్రణ చేయడానికి ఇది ఏర్పాటు చేయబడింది. మరి ఐఆర్డిఏ అంటే ఏమిటి? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీగా మనము చెప్పుకోవచ్చు. మరి ఇది ఎక్కడ ఏర్పాటు కాబడింది? సిట్యువేటెడ్ ఎట్ హైదరాబాద్లోనే ఉంది. ఇది భారతదేశం అంతటా ఇక్కడి నుంచే తన కార్యకలాపాలు కొన్ని చోట్ల బ్రాంచెస్ని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా కూడా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. సో దేశంలో జరిగేటటువంటి బీమా మొత్తం వ్యాపారాన్ని దీని కంట్రోల్లోనే ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఐఆర్డిఏ ఇచ్చినటువంటి రూల్స్కి వ్యతిరేకంగా వెళ్లకుండా ఆ విధి విధానాలను పాటిస్తూ ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను కానీ లేదా జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలను కానీ ఇష్యూ చేయవలసి ఉంటుంది. అది దీని అర్థము. తరువాత
IRDA was established by an act enacted in Indian Parliament known as IRDA Act 1999. చూడండి, భారత పార్లమెంటులో ఒక చట్టము చేయబడి, అంటే భారత పార్లమెంటు ద్వారా చట్టము చేయబడి తద్వారా ఏర్పాటు కాబడినటువంటి ఒక సంస్థ IRDA. మరి ఈ సంస్థ ఏ చట్టము ద్వారా ఏర్పాటు కాబడింది అంటే 1999లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఒక IRDA ముసాయిదా బిల్లుని పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ రాష్ట్రపతి వీళ్ళందరూ అంగీకరిస్తే అప్పుడు దాన్ని 1999 IRDA యాక్ట్ అనే పేరుతో ఫార్మ్ చేయడం జరిగింది. ఆ చట్టము ఏర్పాటు కాబడిన దగ్గర నుంచి దాని క్రిందకు సంస్థ యొక్క, అంటే ఏ రకమైనటువంటి పాలసీలు ఇస్తున్నాయో ఆ సంస్థలన్నీ కూడా, బీమా కంపెనీలన్నీ కూడా ఈ సంస్థ యొక్క నియంత్రణలోకి వచ్చేసాయి. మరి దీన్ని అమెండెడ్ ఎప్పుడు చేశారు? తిరిగి 2002లో కొద్దిపాటి సవరణ చేయడం జరిగింది. చేసి కొద్దిగా ఇంకొన్ని మార్పులు ఏంటవి అంటే, టు ఇన్కార్పొరేట్ సమ్ ఎమర్జింగ్ రిక్వైర్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ టు ఓవర్కమ్ సమ్ డెఫిషియన్సీస్ ఇన్ ద ఎంటైర్ ప్రాసెస్. అంటే ఈ వ్యక్తులకు బీమా, వస్తువులకు బీమా కల్పించేటటువంటి బీమా కంపెనీలకి మరికొన్ని రిక్వైర్మెంట్స్ని, అలాగే కొన్ని రకాల లోపాలని అది పూడ్చి ఈ రకమైన 2002లో మరొక సవరణ ద్వారా ఈ చట్టము ముందుకు వెళ్ళింది. సో IRDA యాక్ట్ 1999 అని గుర్తుపెట్టుకోండి. ఈ చట్టము ద్వారా IRDA నడుస్తుందన్నమాట. IRDA అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అంటాము అది. అలాగే మరి ఈ యొక్క IRDA యొక్క మిషన్ దేనికోసము, ఎందుకు ఇది ఏర్పాటు చేయబడింది అంటే, ఇక్కడ ఎవరైతే పాలసీలు తీసుకున్నారో టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పాలసీ హోల్డర్స్, అంటే ఎవరైతే బీమా కంపెనీ దగ్గర పాలసీ తీసుకున్నారో ఆ పాలసీదారులని యొక్క ఆసక్తులను రక్షించడం. వారు ఏంటి కోరుకొని ఈ పాలసీ తీసుకున్నారు, ఏం ఆశించి ఒక బీమా కంపెనీ దగ్గర బీమా చేశారు, అలాంటి ఆసక్తులను రక్షించేటటువంటి ఒక ప్రథమ కర్తవ్యమే ఈ యొక్క IRDAది. అలాగే టు ప్రమోట్, రెగ్యులేట్ అండ్ ఎన్ష్యూర్ ఆర్డర్లీ గ్రోత్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అండ్ ఫర్ మ్యాటర్స్ కనెక్టెడ్ దేర్ విత్ ఆర్ ఇన్సిడెంటల్ దేర్, అంటే అనుకోకుండా అకస్మాత్తుగా జరిగే కొన్ని అంశాలను, అలాగే ఆ రకంగా వచ్చినటువంటి కొన్ని ప్రమాదాల నుంచి నియంత్రణ చేయడానికి, అలాగే ఈ రకంగా ప్రజల్లో ఉన్నటువంటి ఈ అంటే పాలసీ యొక్క ఆ లక్షణాలు తెలియజేయడానికి, తద్వారా ప్రమోషన్ అంటే ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ యొక్క సంస్థ పనిచేస్తుంది. అంటే ఒకటి కాదు, ఇన్సూరెన్స్కి సంబంధించి అది జనరల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, వాటి యొక్క అభివృద్ధిని ఎప్పటికప్పుడు ఒక ఆర్డర్గా ఇది చేస్తూ వెళ్తుంది. అలాగే కండక్షన్ ఆఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ అక్రాస్ ఇండియా ఇన్ అన్ ఎథికల్ మేనర్, ఒక నీతి నియమాలతోటి ఎటువంటి మోసపూరితమైనటువంటి ప్రాక్టీసెస్కి తావు ఇవ్వకుండా, చీట్ చేయకూడదు అవకాశం ఇవ్వకుండా ఇన్సూరెన్స్ బిజినెస్ భారతదేశంలో చక్కగా జరగడానికి ఈ IRDA అనేది దోహదపడుతుందని చెప్పవచ్చు. ఎలా అంటే చక్కగా, అంటే నిజాయితీగా, నీతిగా వ్యాపారం చేసుకునే అవకాశాన్ని ఇది కలుగు చేస్తుంది. సో తర్వాత బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రిలేటింగ్ మిస్లీనియస్ ఇన్సూరెన్స్, అంటే ప్రధానమైన సూత్రాలు ఏమిటి అంటే, ఇక్కడ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్, అంటే అతి ముఖ్యమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండటము, అంటే ఇక్కడ అలాగే ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్, అంటే వ్యక్తులకు ఇంట్రెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పాలసీలో వాటిని కూడా వీళ్ళు కాపాడటము, అంటే ఇన్సూరెన్స్ చేసినటువంటి వ్యక్తుల యొక్క ఆసక్తులను, అలాగే ఇన్సూరెన్స్ చేసినటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి తప్పులను దాయకుండా ఉన్నది ఉన్నట్లుగా, అంటే విశ్వాసాన్ని వారిపైన ఉంచి మొత్తం సంస్థకి తెలియజేయడం కూడా అవసరము. సో ఇవి ఇక్కడ నెక్స్ట్ అవసరం లేదండి, నేను చెప్పేస్తాను ఆల్రెడీ. ఎక్స్పెక్టేషన్స్ ఇది అవసరం లేదు. రైట్, ఇప్పుడు మనం డ్యూటీస్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ IRDA, మనకి IRDA యొక్క ఫంక్షన్స్ అవసరము అది చెప్పుకుందాం ఇప్పుడు. సో మరి ఒకసారి చూద్దాము ఎవరైనా వచ్చారేమో. సరే, ఇంకా లీడర్స్ ఒకసారి ట్రై చేయండి, ఇంకా రావాల్సి ఉంది, వీళ్ళు రావట్లేదు ఎక్కువ మంది. సో డ్యూటీస్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ IRDA, ఇక్కడ గమనించండి, IRDA యాక్ట్ 1999లో చేయటం జరిగింది. మరి
1999లో చేసినటువంటి ఈ యాక్ట్లో సెక్షన్ 14లో ఈ ఐఆర్డిఏ యొక్క విధులు మరియు ఆ బాధ్యతలు అలాగే అధికారాలని ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో చూద్దాము. అక్కడ ఏంటంటే సమ్ సబ్జెక్ట్ టు ది ప్రావిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ అండ్ ఎనీ అదర్ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ ద అథారిటీ షల్ హ్యావ్ ద డ్యూటీ టు రెగ్యులేట్ ప్రమోట్ అండ్ ఎన్ష్యూర్ ఆర్డర్లీ గ్రోత్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ బిజినెస్ అండ్ రీఇన్సూరెన్స్ బిజినెస్. అంటే బీమా కానివ్వండి, పునర్బీమా విషయంలో కానివ్వండి, ఆ వాటి పెరుగుదలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ ఏ ప్రావిజన్స్ అంటే ఏర్పాట్లు అనేవి ఉన్నాయో వాటిని చూసుకుంటూ వాటికి ఉన్నటువంటి చట్టాన్ని ఏదైతే లా ఉందో దాన్ని అమలుపరుస్తూ ఈ రకంగా ఈ ఐఆర్డిఏ ఏం చేస్తుందంటే మొత్తం బీమా కంపెనీలో ఉన్న అంటే బీమా పరిశ్రమలో ఉన్న బీమా కంపెనీలని రెగ్యులేట్ చేస్తుంది. చేసి ప్రజలలో వీటి పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండేటట్లు చేసి ప్రజలలో ఈ రకమైన బీమా వ్యాపారాన్ని ప్రమోట్ చేస్తుంది. ఆ విధంగా ఇన్సూరెన్స్ యొక్క అభివృద్ధిని లేదా వృద్ధిని ఈ యొక్క ఐఆర్డిఏ మనకి కలుగు చేస్తుందని చెప్పవచ్చును. సో ఐఆర్డిఏ అంటే ఒక ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే భారతదేశంలో ఉండే బీమా కంపెనీలన్నింటినీ కూడా తన అండర్లోకి తెచ్చుకొని తన నియంత్రణలో పరిపాలన చేస్తుంది. ప్రతి బీమా కంపెనీ కూడా ఐఆర్డిఏ యొక్క అనుపానంలోనే నడవవలసి ఉంటుంది. అది చెప్పినట్లుగా నడుచుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే వితౌట్ ప్రెజుడిస్ టు ది జనరాలిటీ ఆఫ్ ది ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ సబ్ సెక్షన్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది అథారిటీ షల్ ఇంక్లూడ్. చూద్దాం. ఇష్యూ టు ది అప్లికెంట్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఎవరైతే పాలసీ చేశారో ఆ పాలసీ చేసినటువంటి వ్యక్తికి ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే పాలసీ ఇచ్చేటట్లుగాను, అలాగే అవసరమైనప్పుడు పాలసీని రెన్యూ చేసేటట్లు, అలాగే అవసరమైనప్పుడు ఆ పాలసీని మోడిఫై చేసేటట్లు, అలాగే ఆ యొక్క కాలపరిమితి తీరిపోయిన తర్వాత ఆ పాలసీ నుంచి విత్డ్రా అయ్యేటట్లు, ఏదైనా ఎప్పుడైనా అవసరం లేకపోతే ఆ పాలసీని రద్దు చేసుకునేటట్లు, ఇలా అన్ని అంశాలు కూడా బీమా కంపెనీలు సరిగా చేస్తున్నాయి లేదా అనే అంశాలని ఇది పరిశీలిస్తూ ఉంటుంది. సో బీమా కంపెనీలు చేసే ప్రతి విషయాన్ని ఎటువంటి వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇది ఎప్పటికప్పుడు ఈ రకంగా నియంత్రణ చేయటమే ఐఆర్డిఏ యొక్క లక్ష్యము. తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పాలసీ హోల్డర్స్. అంటే ఎవరైతే పాలసీ చేసినటువంటి బీమా అంటే పాలసీ తీసుకున్నటువంటి బీమాదారు ఉన్నాడో వారి యొక్క ఆసక్తులు ఉంటాయి. వారు తన వస్తువు పట్ల ఏమి జరగకూడదని తీసుకోవచ్చు, తనకి జీవితానికి ఏది జరగన వారి పిల్లలు వారి కుటుంబానికి కొంత డబ్బు వచ్చేటట్లు ఏర్పాటు చేయడానికి తీసుకుని ఉండొచ్చు. అలాగే సముద్రంలో ప్రాబ్లం లేకుండా సముద్ర బీమా చేసుకుని ఉండొచ్చు. ఇలా ఏదైనా ఒక రకమైన ఆసక్తితోటే బీమా కంపెనీ దగ్గర బీమాదారు ఒక పాలసీ తీసుకుంటాడు. దానిని రక్షించవలసిన బాధ్యత ఐఆర్డిఏది అనమాట. అంటే ముందుగా వాటిని ఇది కంపెనీలు రక్షిస్తాయి బీమా కంపెనీలు, కానీ అవి అలా చేస్తున్నాయా లేదా అనేది నియంత్రణ ఐఆర్డిఏ చేస్తుంది. సో ప్రొటెక్షన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పాలసీ హోల్డర్స్ ఇన్ మ్యాటర్స్ కన్సర్నింగ్ అసైనింగ్ ఆఫ్ ది పాలసీ, నామినేషన్ బై పాలసీ హోల్డర్, ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్, సెటిల్మెంట్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ క్లెయిమ్, సరెండర్ వాల్యూ ఆఫ్ ది పాలసీ అండ్ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఎన్ని పనులు చేస్తుందో చూడండి. ఐఆర్డిఏ ఈ పనులన్నీ ఎవరు చేయాలంటే బీమా కంపెనీ చేయాలి. బీమా కంపెనీలు ఈ పనులు చేస్తున్నాయో లేదో అది ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ వాటిని సరిగ్గా జరిగేలా చేయటం ద్వారా బీమా తీసుకున్న వ్యక్తికి యొక్క ఆసక్తులను రక్షిస్తూ ఉంటుంది. ఇక్కడ గమనించండి, మనం పాలసీ తీసుకున్నప్పుడు ఆ పాలసీని తిరిగి ఎవరైతే పాలసీ తీసుకున్నారో ఆ పాలసీ హోల్డర్కి ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. అది ఇస్తుందా లేదు చూసుకోవాలి. అలాగే పాలసీ హోల్డర్కి ఏదైనా అయితే జీవిత బీమాలో ఈ పాలసీ డబ్బులు ఎవరికి ఇవ్వాలనేది ఒక నామినీ ఉంటారు. ఆ నామినేషన్ యొక్క సౌకర్యాన్ని కూడా అక్కడ రాసుకోవచ్చు. ఒక భర్త తన పేరు మీదుగా ఒక పాలసీ తీసుకుంటే తన జీవితం మీద దానికి నామినీ భార్య పేరు మీద కానీ పిల్లల పేరు మీద కానీ పెట్టవచ్చు. అదే విషయాన్ని అక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటే దేనిపైన అయితే ఏ వస్తువునైతే మన ఆసక్తితో ఏ వస్తువు మీద అయితే ఆసక్తి చూపించామో ఆ వస్తువుని మనం ఇన్సూర్ చేస్తే అదే ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటే విషయం అన్నమాట ఇక్కడ. అలాగే సెటిల్మెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్, ఒకవేళ కనుక
ఇన్సూరెన్స్ చేసి మనం బీమా కంపెనీ దగ్గర మన వస్తువుకి ఏదైనా ప్రమాదం జరిగింది. సో, ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదానికి మనం పరిహారాన్ని అడగవచ్చు ఆ కంపెనీ దగ్గర. మరి ఈ పరిహారం ఇచ్చే విషయంలో కట్టించుకున్నంత సేపు బాగానే కట్టించుకుంటది బీమా కంపెనీ. కానీ తిరిగి మనకి పరిహారాలు చెల్లించేటప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు పెట్టి మీకిది వస్తుంది, ఇది రాదు ఇలాంటి పదాలతోటి వాళ్ళు మనల్ని చాలా మనోవేదనకు గురి చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కోసారి మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రాకపోతే, ఆ సెటిల్మెంట్స్ గాని అవ్వకపోతే మనం ఐఆర్‌డీఏకి కంప్లెయింట్ చేయడానికి మనకొక అవకాశం ఉంది. సో, ఇటువంటి పరిష్కారం కాకుండా, సెటిల్ కాకుండా తిప్పిస్తున్నటువంటి క్లెయిమ్స్ ఏమైనా ఉంటే, అలాంటి క్లెయిమ్స్ మీద ఒక కన్నేయటానికి ఐఆర్‌డీఏ చూస్తుందనమాట. అలాగే సరెండర్ వాల్యూ ఆఫ్ పాలసీ. ఇక్కడ సరెండర్ వాల్యూ మనం కొన్నాళ్ళు కట్టి మనం కొన్నాళ్ళు పాలసీ కడతాము. పాలసీ కట్టిన తర్వాత కనీసం 3 సంవత్సరాలు కట్టాలి ఏదైనా ఒక పాలసీని. 3 సంవత్సరాలు కట్టిన తర్వాత మనం అంటే జీవిత బీమాలైతే, ఆ 3 సంవత్సరాల తర్వాత మీరు ఆపేసి ఉండొచ్చు. వెంటనే ఈ 3 సంవత్సరాల పాటు మీరు కట్టేసి దాన్ని రద్దు చేసుకోవచ్చు. రద్దు విలువ లేదా వదులుకోలు విలువ అంటారు. సరెండర్ వాల్యూ అంటే. వదులుకోలు విలువ అని తెలుగులో అంటారు. ఆ పాలసీని మనం 3 సంవత్సరాల వరకు కట్టాం. యాక్చువల్‌గా 25 సంవత్సరాలు తీసుకొని ఉండొచ్చు. లేదా 20 సంవత్సరాలు తీసుకొని ఉండొచ్చు. కానీ మనం 3 ఏళ్ళు కట్టి దాన్ని ఆపేస్తే, ఆ 3 ఏళ్ల తర్వాత మనకు ఆ పాలసీ పైన ఇంట్రెస్ట్ లేకపోతే ఇమ్మీడియేట్‌గా మనం దాన్ని రద్దు చేసుకునే అవకాశం ఉంది. అలా వదులుకోలు విలువ అంటారు దాన్ని. అలా వదులుకుంటే ఆ 3 సంవత్సరాల్లో మీరు ఎంత కట్టారు ప్రతి నెలకి చొప్పున. కాబట్టి ఆ మొత్తానికి మనకేదైనా బోనస్ వస్తుందా? లేదా ఆ మొత్తమైనా కలిపి ఇవ్వడమైనా చేస్తారు. అంటే పూర్తిగా పోయే కంటే మనం కట్టిన డబ్బులను తిరిగి రావటం అనేది ఇక్కడ జరుగుతుంది. దానికి కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. దాని ప్రకారమే బీమా కంపెనీ మనకి ఆ యొక్క పరిహారాన్ని చెల్లించడము జరుగుతుంది. సో, ఇక్కడ పాలసీదారుడికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతుంది. దానికి అనుగుణంగానే ఈ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్‌లు అమల్లోకి ఉంటాయి. తరువాత స్పెసిఫైయింగ్ రిక్విజిట్ క్వాలిఫికేషన్స్, కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఫర్ ఇంటర్మీడియరీ ఆర్ ఇన్సూరెన్స్ అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఫర్ ఇంటర్మీడియట్ ఆర్ ఇన్సూరెన్స్ ఇంటర్మీడియట్స్ ఆర్ ఏజెంట్స్. ఇక్కడ ఎప్పటికప్పుడు మన ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూరెన్స్ కట్టించడానికి ఒక ఏజెంట్లు ఉంటారు. ఇన్సూరెన్స్ ఏజెంట్లు అంటాము. లేదా కొంతమంది మధ్యవర్తులు ఉంటారు. వీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ఇన్సూరెన్స్ గురించి విడమర్చి చెప్పి వారిని ఒప్పించి ఒక పాలసీ కట్టిస్తారు. అలా ఒప్పించేటప్పుడు చాలా చక్కగా వారితోటి మాట్లాడి వాళ్ళకున్న డౌట్లు తీర్చి, అలాగే నువ్వు గనుక ఏదైనా మనకి నిజంగా జీవితానికి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎంత డబ్బులు వస్తాయో దాన్ని కరెక్ట్గా వాళ్ళ చేత చెప్పించి, ఇవి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ ఉండే వ్యక్తులను ఏర్పాటు చేసుకునేటట్లు ఏజెంట్స్‌గా. అలాగే వాళ్ళకి ఏజెంట్ ఎలాగ ఉండాలన్న కోడ్ ఆఫ్ కాండక్ట్‌ని తయారు చేసి, అంటే ప్రవర్తన నియమావళి అంటారు. ఆ విధంగా చక్కగా ప్రవర్తన చేసి, ఇక్కడ చూడండి ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి ఏజెంట్లు వాళ్ళకి. లేకపోతే వాళ్ళు మనకి అంతొస్తుంది, ఇంతొస్తుందని అనుకోని ఆళ్ళు ఊహిస్తారు. తీరా ప్రమాదం జరిగినప్పుడు అంత మొత్తం రాదనే విషయం అప్పుడే తెలుస్తుంది. ఎందుకని? ఇక్కడ ఏజెంట్లు అసలు విషయాన్ని దాచిపెట్టి మన చేత ఒక పాలసీ తీసుకున్నారు. అలా చెయ్యకుండా ఉండటానికి ఏజెంట్స్‌కి గానీ, మధ్యవర్తులకు గానీ ఒక ట్రైనింగ్ ఇవ్వటము. వారి యొక్క ప్రవర్తన నియమావళిని ఫ్రేమ్ చేయటము. అలాగే వాళ్ళకి తగినంత అర్హతలు ఉన్నాయో లేదో చూడటము. కనీసం ఒక డిగ్రీ ఉందా? లేదా ఒక ఇంటర్మీడియేట్ ఉన్నాదా? ఇలాంటి విషయాల్ని వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్ కూడా నిర్దేశించడము. ఇవన్నీ ఎవరు చేస్తారు? ఐఆర్‌డీఏ చేస్తుందనమాట. ఐఆర్‌డీఏ ఇలా నిర్దేశించి దానికి అనుగుణంగా ఈ పనులను అది చేయటం జరుగుతుంది. ఓకే. అలాగే స్పెసిఫైయింగ్ ద కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ సర్వేయర్స్ అండ్ లాస్ అసెసర్స్. అంటే ఎవరైతే ఇక్కడ కొంతమంది 2 రకాల వ్యక్తులు ఉంటారు చూడండి. సర్వేయర్స్ అండ్ లాస్ అసెసర్స్ అంటారు. అంటే జరిగిన నష్టాన్ని అంచనా వేసే వ్యక్తులు వీళ్ళు కొంతమంది. లాస్ అసెసర్స్ అంటే వాళ్ళు అసెస్మెంట్ చేస్తారు. ఆ నష్టం ఎంత జరిగింది? ఎందుకంటే వినియోగదారుడు గొడౌన్‌లో సరుకు ఉందనుకుందాం. గొడౌన్‌లో ఉన్న సరుకు కాలిపోయింది అనుకుందాం. రూ. 1,00,000 సరుకు. రూ. 1,00,000 సరుకు కాలిపోయిందని అతను క్లెయిమ్ చేయొచ్చు వినియోగదారుడు. కానీ బీమా కంపెనీ ఏం చేస్తుంది? తన దగ్గర ఉన్నటువంటి ఈ లాస్ అసెసర్స్‌ని, ఆ సర్వేయర్స్‌ని పంపిస్తుంది ఆ గొడౌన్‌కి. పంపించి
వాస్తవంగా నష్టం ఎంత జరిగిందో లెక్క తేలుస్తుంది, నిజ నిర్ధారణ చేస్తుంది అనమాట. అది రూ. 1,00,000 సరుకు పోలేదు, కొంత సరుకు అక్కడ నీటితో ఆర్పడం జరిగింది యజమాని, కాబట్టి కొంత సరుకు మిగిలింది, దానికి ఏమీ బ్యాడ్ అవ్వలేదు, కాబట్టి దాన్ని వదిలేస్తే ఒక రూ. 80,000 సరుకే అక్కడ కాలిపోయింది అన్నట్టుగా వాళ్ళు అసెస్ చేస్తారు. అలాగే వాళ్ళు సర్వే చేస్తారు, కారణం ఏంటి ఇక్కడ, ఏ విధంగా ఈ రకమైన అగ్ని ప్రమాదం జరిగింది, కావాలని వినియోగదారుడు కాల్చేశాడా, అంటే అతను ప్రవర్తన సరిగా లేదా ఇక్కడ, అలా కావాలని కాల్ చేసినట్టుగా అని కన్ఫర్మ్ అయితే అసలు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు, పైసా కూడా ఇవ్వరు వాళ్ళు. అందుకే నిజాయితీగా కాలిపోయిందా లేదా చూస్తారు వాళ్ళు ఇక్కడ. నిజంగానే షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల గొడవలో సరికి కాలిపోయిందా అనేది ఈ సర్వేయర్స్ అండ్ లాస్ అసెసర్స్ వాళ్ళు దాని యొక్క ప్రభావాన్ని అంచనా వేస్తారు. అదే విషయాన్ని మనం ఆ కంపెనీకి తెలియజేసి నష్టపరిహారాన్ని వినియోగదారుడికి ఇప్పిస్తారు. మరి అయితే ఇక్కడ ఈ సర్వేయర్ అనేవాడు ఆ వినియోగదారుడు కొద్ది డబ్బులు తీసుకొని తప్పుడు లెక్కలు రాయొచ్చు కదా, కాబట్టి వాడికి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండాలి కదా, వాళ్ళు ఎలా నడుచుకోవాలో ఉండాలి కదా. ఈ విధంగా ఐఆర్డీ ఏం చేస్తుంది, ఈ సర్వేయర్స్, లాస్ అసెసరీస్ వాళ్ళందరూ ఎట్లా ఉండాలి, వాళ్ళ ప్రవర్తన నియమాలు ఏమిటి, వాళ్ళకి ఏ రకమైనటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఇవన్నిటినీ కూడా అది ఫ్రేమ్ చేస్తుంది అనమాట, క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఐఆర్డీఏ. వాటికి అనుగుణంగానే వీళ్ళందరూ ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ తరువాత ప్రమోటింగ్ ఎఫిషియన్సీ ఇన్ ద కండక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్. అంతేకాకుండా ఒక నిమిషం, మనం ఇంకెవరైనా జాయిన్ అయ్యారని చూద్దాం. సరే చూడండి, ప్రమోటింగ్ ఎఫిషియన్సీ ఇన్ ద కండక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్, బీమా వ్యాపార రంగంలో సామర్థ్యాన్ని పెంపు చేయడం, దానికి ప్రోత్సాహం అనేది ఈ ఐఆర్డీ ఇస్తుంది. ఎందుకని, ఎప్పటికప్పుడు ఈ బీమా బిజినెస్ అనేది లేదా బీమా వ్యాపారం అనేది జరగాలి. ఇంకా కోటాను కోట్ల మంది బీమా చేయకుండానే రోజులు గడుపుతున్నారు, కాబట్టి అందరినీ కూడా బీమా పరిధిలోకి తేవడానికి ఆ రకమైన సామర్థ్యాన్ని ప్రమోట్ చేస్తుంది ఐఆర్డీఏ. అంతేకాకుండా ప్రమోటింగ్ అండ్ రెగ్యులేటింగ్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ కనెక్టెడ్ విత్ ద ఇన్సూరెన్స్ అండ్ రీఇన్సూరెన్స్ బిజినెస్. ఇన్సూరెన్స్ అంటే బీమా చేయటము, రీఇన్సూరెన్స్ అంటే పునర్బీమా చేయటము. ఈ విధంగా బీమా చేయటము, పునర్బీమా చేయటము, మీకు పునర్బీమా అనేది మనం తర్వాత వచ్చినప్పుడు చెప్తాను, అది మనకు 5 మార్కులు కూడా, ఇందులో 3 మార్కులు ఉంటాయి, ఒకవేళ వస్తే ఏ విధంగా అనేది ఒకసారి మీకు చెప్తాను. అంటే ఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఈ యొక్క బీమాని, పునర్బీమాని బిజినెస్కి ఇస్తున్నాయో, ఆ బిజినెస్తో కనెక్ట్ అయి ఉన్నాయో వాళ్ళని రెగ్యులేట్ చేస్తుంది, రెగ్యులేట్ చేసి ప్రోత్సహిస్తుంది. ఆ విధంగా ఎప్పటికప్పుడు ఐఆర్డీఏ ఈ రకమైనటువంటి పనులను అది చేయటం జరుగుతుంది. సరే, అలాగే లెవీయింగ్ ఫీజ్ అండ్ అదర్ ఛార్జెస్ ఫర్ క్యారీయింగ్ అవుట్ ద పర్పసెస్ ఆఫ్ దిస్ యాక్ట్. అంటే ఈ యొక్క యాక్ట్ మనం అంటే నిర్వహణ కోసము అవసరం అనుకున్నప్పుడు అవి కొన్ని అదర్ ఛార్జెస్ని అలాగే ఫీజెస్ని కూడా విధించే అవకాశము ఈ యొక్క ఐఆర్డీఏకి ఉంటుంది. ఐఆర్డీఏ అవసరమైతే ఎవరి దగ్గర ఫైన్ వేయొచ్చు, ఎవరి దగ్గరైనా కొన్ని ఛార్జెస్ వసూలు చేయొచ్చు, కొన్ని ఫీజెస్ని కలెక్ట్ చేయొచ్చు. ఇలా ఈ యాక్ట్కి అనుగుణంగా ఇక్కడ జరుగుతుంది. అలాగే కాలింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అండర్టేకింగ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ కండక్టింగ్ ఎంక్వైరీస్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఇంక్లూడింగ్ ఆడిట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ ఇంటర్మీడియరీస్ ఆర్ అదర్ ఆర్గనైజేషన్స్ కనెక్టెడ్ విత్ ద ఇన్సూరెన్స్ బిజినెస్. అంటే వ్యాపారము, ఏ వ్యాపారము, బీమా వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి మధ్యవర్తులందరికీ వారి యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ, వారిని ఇన్స్పెక్ట్ చేయటం కానీ, వారి దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ, వారు సరిగా చేస్తున్నారా లేదని ఒక ఎంక్వైరీ చేయటం కానీ, వీటన్నిటి దగ్గర ఒక అండర్టేకింగ్ తీసుకోవడం కానీ, ఇవన్నీ ఎవరు తీసుకుంటారు అంటే ఐఆర్డీఏ తీసుకుంటుంది. ఐఆర్డీఏ యొక్క విధి, అది బాధ్యత అనమాట. ఐఆర్డీఏ చూడవలసింది. లేకపోతే ఐఆర్డీఏ ఇలాగ మనల్ని పట్టించుకోవటం లేదన్నప్పుడు బీమా కంపెనీలు రెచ్చిపోయి ఏం చేస్తాయి, మోసానికి పాల్పడే అవకాశం ఉంటుంది, మన వినియోగదారులను మోసం చేసే ఎత్తుగడలు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ ఐఆర్డీఏ ఈ రకంగా నియంత్రణ చేయవలసిన అవసరం ఉంటుంది. తరువాత
నెక్స్ట్, కంట్రోల్ ద రెగ్యులేషన్ ఆఫ్ ది రేట్స్, అడ్వాంటేజెస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ దట్ మే బి ఆఫర్డ్ బై ఇన్సూరర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ నాట్ సో కంట్రోల్డ్ అండ్ రెగ్యులేటెడ్ బై ద టారిఫ్ అడ్వైజర్. ఇక్కడ గమనించండి, ఏవైతే జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుందో ఆ బిజినెస్కి సంబంధించిన ఇన్సూరెన్స్ ఆఫర్ చేసే కండిషన్స్ని, ఆ టర్మ్స్ని, అలాగే ఏ ప్రయోజనాలు వస్తాయో, ఏ రేట్లు ఉన్నాయో, ఎంతెంత ప్రీమియం కట్టాలి, ఇలా ప్రతి విషయం పట్ల రెగ్యులేట్ చేసి వాటిని నియంత్రణ చేయవలసిన బాధ్యత కూడా ఐఆర్డిఏకే ఉంటుంది. తర్వాత, స్పెసిఫైయింగ్ ద ఫార్మ్ అండ్ మేనర్ ఇన్ విచ్ బుక్స్ ఆఫ్ ద అకౌంట్ షల్ బి మెయింటైన్డ్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ షల్ బి రెండర్డ్ బై ఇన్సూరెన్స్ అండ్ అదర్ ఇన్సూరెన్స్ ఇంటర్మీడియట్స్. అంటే ఇన్సూరెన్స్ అంటే ఇక్కడ బీమా కంపెనీలు, అలాగే బీమా చేయించడానికి ఉన్నటువంటి ఇన్సూరెన్స్ మీడియేట్ అంటే మనకి ఏజెంట్లు, వీళ్ళందరి యొక్క ఫార్మ్ కానివ్వండి, వాళ్ళ మేనర్ ఎట్లా ఉంది, అలాగే వాళ్ళకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు ఈ కంపెనీలు, అలాగే అకౌంట్స్ యొక్క స్టేట్మెంట్స్ ఏ విధంగా రాస్తున్నారు, అంటే ఖాతా పుస్తకాల నిర్వహణ, ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ ప్రతి దానికి ఖాతా పుస్తకాల నిర్వహణ. మీకు చూడండి, సెకండ్ ఇయర్లోకి వెళ్తే అక్కడ బీమా కంపెనీల యొక్క ఖాతా పుస్తకాల నిర్వహణ అనే లెక్కలు కూడా ఉంటాయి. అప్పుడు ఈ రకమైనటువంటి ఖాతా పుస్తకాల నిర్వహణ వాళ్ళు సరిగ్గా చేస్తున్నారో లేదో చూడవలసిన బాధ్యత ఐఆర్డిఏకే ఉంటుంది. తర్వాత, రెగ్యులేటింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫండ్స్ బై ఇన్సూరెన్స్ కంపెనీస్. ఇన్సూరెన్స్ కంపెనీస్ చేత ఆ ఫండ్స్ ఏవైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాటిని రెగ్యులేట్ చేయడం కూడా అవసరం. అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు చేసేటటువంటి ఆ పెట్టుబడుల పైన కూడా ఒక కంట్రోలింగ్ పవర్ అనేది ఐఆర్డిఏకి ఉంటుంది. అలాగే మార్జిన్ ఆఫ్ సాల్వెన్సీ, ఎవరైనా ఒక కంపెనీ ఒక దాన్ని ఏమంటారంటే దివాలా తీసినప్పుడు ఆ దివాలా మార్జిన్ మనం అంటే ఆ కంపెనీకి పాలసీ తీసుకున్న వ్యక్తులకు దివాలా ఆ కంపెనీ తీస్తే అప్పుడు ద మార్జిన్ ఆఫ్ సాల్వెన్సీని అక్కడ తీర్చడం కోసం అని చెప్పి ముందుగానే దాన్ని మెయింటెనెన్స్ చేస్తుంది. ఆ మెయింటెనెన్స్ సరిగ్గా చేస్తుందా లేదా నియంత్రణ చేసే బాధ్యత కూడా ఐఆర్డిఏది. అంటే భవిష్యత్తులో తలెత్తే ఏదైనా ఒక దివాలా అనేటటువంటి ప్రాబ్లం వలన తలెత్తే ఒక నియమ నిబంధనలకు అనుగుణంగా ముందుగానే వాటి రెగ్యులేట్ చేయడం అనేది ఐఆర్డి యొక్క లక్షణము. అలాగే ఎడ్యుడికేషన్ ఆఫ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ఇన్సూరర్స్ అండ్ ఇంటర్మీడియట్స్ ఆర్ ఇన్సూరెన్స్ ఇంటర్మీడియట్స్, వీళ్ళ మధ్య ఏదైనా ఒకవేళ తగాదాలు వస్తే వాటికి కూడా పరిష్కారం చేయవలసిన బాధ్యత ఐఆర్డిఏకే ఉంది. అండ్ సూపర్వైజింగ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద టారిఫ్ అడ్వైజరీ కమిటీ. అండ్ అలాగే ఇందాక అనుకున్న టారిఫ్ అడ్వైజరీ కమిటీ ఒకటి ఏర్పాటు కాబడిందని, అలా ఈ టీఏసీ ఏర్పాటు కాబడి దాని విధులను కూడా పర్యవేక్షించే అధికారము ఈ ఐఆర్డిఏకే ఉంటుంది. ఐఆర్డిఏ ఈ విధంగా దాన్ని సూపర్వైజింగ్ చేస్తుంది. నెక్స్ట్, స్పెసిఫైయింగ్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రీమియం ఇన్కమ్ ఆఫ్ ది ఇన్సూరర్ టు ఫైనాన్స్ స్కీమ్స్ ఫర్ ప్రమోటింగ్ అండ్ రెగ్యులేటింగ్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్. ఇక్కడ కూడా పర్సంటేజ్ ఆఫ్ ప్రీమియం ఇన్కమ్. హలో, ఓకే, మనం ఇక్కడితో ప్రజెంటేషను, మనకి సమయం మీకు నెక్స్ట్ క్లాస్ ఉంటే ఉండొచ్చు. సో నాకు నెక్స్ట్ క్లాస్ ఉంది, నేను ఇక్కడితో ప్రజెంటేషన్ ఆపుతున్నాను. సో ఇది మీకు నేను ఈ యొక్క వాయిస్ నువ్వు పెట్టుకోలేదా? అదే ఒకసారి మీరు అలా మొబైల్లో వింటున్నప్పుడు నేను చాలా గట్టిగా వస్తున్నాను. సో మొబైల్లో మీకు అది మీరు కూడా ఈ యొక్క ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే కొద్దిగా వినడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడే ఆపానులేండి. మీరు ఈ ఫైల్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. వీలైతే ఈ పాయింట్లు నేను చెప్పినవన్నీ మీరు ఒక దగ్గర నమోదు చేసుకోండి. మీకు ఈ ప్రశ్న ఇచ్చినప్పుడు ఐఆర్డిఏ దాని ఫంక్షన్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో దానికి మీరు రాయటానికి అనుగుణంగా ఉంటుంది. ఓకే, ఇంకా ఒక్కసారి అటెండెన్స్ మీకు వినిపిస్తాను చదివి. ఒకసారి చూడండి. భీమవరపు కుసుమ, భవానీ, చెల్లిబోయిన, చరిష్మా కసింకోట, చొప్పగడ్డి ధనలక్ష్మి, దేవరాజు, జి ప్రసాద్, గాడి అరుణకుమారి, గనివాడ ఇస్రాయిల్,
గుంట్ల హిందూ ప్రవల్లిక, అలాగే కాకినాడ లక్ష్మి, కొప్పాక ధనలక్ష్మి, ముత్యాల హరిగోపాల్, ఉమాభారతి, ఆనంద్, సాయి గణేష్ పడాల, సాయి గణేష్, తర్వాత శంకర శ్రీను. వీళ్ళు మనకి ఇక్కడ అటెండెన్స్ కనబడుతుంది. రిమైనింగ్ ఇప్పుడు నేను ఈ యొక్క అటెండెన్స్ షీట్ కూడా మీకు పంపించడం జరుగుతుంది. సో వచ్చింది వచ్చింది, ఉంది ఉంది చదివాను. సో వీళ్ళు ఇది కూడా పంపిస్తాను మీ గ్రూప్లోకి, ఒకసారి చూసుకోండి. మీ పేరు ఏదైనా రాకపోతే ఇప్పుడు క్లాస్కి వచ్చిన వాళ్ళు అడగండి. నేను చెప్తున్నాను కదా, ఆల్రెడీ ఇందులో ఉంటుంది క్లియర్గా. ఎవరైతే జాయిన్ అయ్యారో, అడ్మిట్ అయిన వాళ్ళందరి పేరు ఈ అటెండెన్స్ పర్టికులర్స్లో ఉంటుంది. కాబట్టి ఇంకా రిమైనింగ్ మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే రావటం లేదో వారందరికీ కూడా తెలియజేయండి. సో ఇక్కడితో ఇది కంప్లీట్ అయిపోయింది, క్లోజ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.